Good morning, students. Today we discuss about the electrostatics. Already మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గురించి మనం డిస్కస్ చేసాము. అంటే అక్కడ ఏం నేర్చుకున్నామంటే అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, అంటే వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ, అగైన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేటువంటి మనం డిస్కస్ చేసాము. ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చెప్పామంటే ఎలక్ట్రిసిటీ అనేటువంటిది 2 టైప్స్గా డివైడ్ చేసి అని చెప్పాము. వన్ ఈజ్ ది ఎలక్ట్రోస్టాటిక్స్ అన్నాం, సెకండ్ వన్ ఈజ్ ది ఎలక్ట్రోడైనమిక్స్ అన్నాం. ఓకేనా. టుడే వి డిస్కస్ అబౌట్ ది ఎలక్ట్రోస్టాటిక్స్. అంటే ఇక్కడ మనం ఈరోజు మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ స్టాటిక్. స్టాటిక్ అంటే ఏం చెప్పాము మనం? స్టాటిక్ మీన్స్, స్టాటిక్ అంటే ఏం చెప్పాము? రెస్ట్ అని చెప్పాము. స్టాటిక్ అంటే రెస్ట్ అని చెప్పాము మనం. స్టాటిక్ మీన్స్ రెస్ట్ అని చెప్పాము. హియర్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎలక్ట్రో? హియర్ ఎలక్ట్రో మీన్స్ ఏం చెప్పాము మనం? ఎలక్ట్రిక్ ఆర్ ఎలక్ట్రో మీన్స్ చార్జ్ అని చెప్పాము. ఏం చెప్పాము? చార్జ్ అని చెప్పాము మనం. అంటే హియర్ ఎలక్ట్రోస్టాటిక్స్ మీన్స్ it is a branch of electricity which deals with the study of the charges at rest. Study of the charges at rest. స్టడీ ఆఫ్ ది చార్జెస్ అట్ రెస్ట్. అంటే రెస్ట్లో ఉన్నటువంటి చార్జెస్ గురించి స్టడీ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటామని చెప్పాము మనం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఇది డిస్కస్ చేసాము. ఇన్ దిస్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ ది ఎలక్ట్రోస్టాటిక్స్. అంటే ఈ క్లాస్లో మనం ఎలక్ట్రోస్టాటిక్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇంకా అగైన్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 టైప్స్ అని చెప్పాము మనం. వన్ ఈజ్ ది ఒక ఏం చెప్పాము మనం? ఎలక్ట్రిక్ చార్జెస్ అని చెప్పాము. వన్ ఈజ్ ది ఎలక్ట్రిక్ చార్జెస్ అని చెప్పాము. సెకండ్ వన్ ఈజ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అని చెప్పాము. సెకండ్ పార్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అని చెప్పాము. థర్డ్ వన్ ఈజ్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని చెప్పాము. ఫోర్త్ వన్ ఈజ్ ది ఎలక్ట్రిక్ కెపాసిటెన్స్. అంటే ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్స్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసాము. వన్ ఈజ్ ది ఎలక్ట్రిక్ చార్జెస్, సెకండ్ వన్ ఈజ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, థర్డ్ వన్ ఈజ్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఫోర్త్ వన్ ఈజ్ ది ఎలక్ట్రిక్ కెపాసిటెన్స్. అంటే మనం ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిక్స్లో ఈ 4 పార్ట్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. అదే మనం సెకండరీ బ్రిక్స్లోకి వచ్చేస్తేనేమో ఈ 2 కలిపి 1 లెసన్ కింద కన్సిడర్ చేశారు. ఏ 2 కలిపి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ కన్సిడర్ యాజ్ 1 లెసన్, అండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ ఈ రెండింటిని కలిపి ఇంకో లెసన్ కింద కన్సిడర్ చేశారు. అంటే ఇదేమో అకార్డింగ్ టు సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో అయితేనేమో హియర్ దిస్ ఈస్ ద ఫోర్త్ లెసన్, అండ్ హియర్ దిస్ ఈస్ ద ఫిఫ్త్ లెసన్. ఇదేంటిది? ఫిఫ్త్ లెసన్ కింద మనం మన టెక్స్ట్ బుక్లో అప్లోడ్ చేయొచ్చు మనం. ఓకేనా. అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ వచ్చేసి 4th లెసన్ కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ని 5th లెసన్ కింద కన్సిడర్ చేశారు. ఓకేనా. సరే, టుడే వి డిస్కస్ అబౌట్ ది ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఓకేనా. టుడే వి డిస్కస్ అబౌట్ ది ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్.
Today we discuss about the electric charges and fields. ఈ లెసన్ గురించి మనం డిస్కస్ చేద్దాం కదా. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ నుంచి మనకి లెసన్ స్టార్ట్ అవుతుంది. ఈ లెసన్లో నుంచి ఎక్కువ బేసిక్స్ ఇంపార్టెంట్. సో మన లెసన్ ఏమేంటి? టుడే వి డిస్కస్ అబౌట్ ది ఎలక్ట్రిక్ చార్జెస్, electric charges and fields. Electric charges and fields. ఇక్కడ నుంచి మనకి లెసన్ స్టార్ట్ అవుతుందన్న. అంటే టుడే వి డిస్కస్ అబౌట్ ది ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ వాట్ ఈజ్ చార్జ్? వాట్ ఈజ్ చార్జ్? మనం లెసన్ నేమ్ కనుక అబ్జర్వ్ చేస్తే లెసన్ నేమ్ ఏం చెప్పాము? ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అని చెప్పాము. ఈ లెసన్ లో ఉంది ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్. అంటే ఇన్ దిస్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ ది కంప్లీట్లీ చార్జ్. అంటే ఈ లెసన్ లో మనం కంప్లీట్గా చార్జ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే వాట్ ఈజ్ చార్జ్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఈ లెసన్లో వాట్ ఈజ్ చార్జ్, అసలు చార్జ్ అంటే ఏంటి. సెకండ్ వన్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్జెస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్జెస్ అంటే ఈ చార్జెస్ ఎన్ని రకాలు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ చార్జెస్. అంటే ఒక ఛార్జ్కి ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అనేది కూడా డిస్కస్ చేస్తాం మనం. ఫోర్త్ వన్ వచ్చేసి కాజ్ ఆఫ్ ఏ ఛార్జ్. ఫోర్త్ వన్ ఇస్ ది కాజ్ ఆఫ్ ఏ ఛార్జ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్. మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ ఆర్ లేదు అంటే ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే హౌ ఏ బాడీ ఛార్జ్, అంటే ఒక బాడీ ఎలా ఛార్జ్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేస్తాం. అంటే హియర్ టుడే ఇన్ దిస్ క్లాస్ వి డిస్కస్ కంప్లీట్లీ అబౌట్ ద ఛార్జ్. అంటే మనం కంప్లీట్గా ఛార్జ్ గురించి డిస్కస్ చేస్తుందన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఛార్జ్? ఫస్ట్ వన్ ఇస్ ది వాట్ ఈజ్ ఛార్జ్. అంటే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఇస్ ది ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆల్రెడీ మనం చెప్పేందున మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ఎలక్ట్రిసిటీ డిస్కస్ చేస్తున్నాం అని చెప్పాము మనం. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. అంటే ఏం చెప్పాము? ఎలక్ట్రిసిటీ అంటే ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అని చెప్పాము, విచ్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ ది చార్జెస్. అంటే చార్జెస్ గురించి స్టడీ చేస్తుందని చెప్పాము మనం. ఓకేనా? అగైన్ ఎలక్ట్రిసిటీ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అని చెప్పాము. వన్ ఈజ్ ది ఎలక్ట్రోస్టాటిక్స్ అన్నాం, సెకండ్ వన్ ఈజ్ ది ఎలక్ట్రో డైనమిక్స్ అని చెప్పాము. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం స్టార్ట్ చేసాము? ఎలక్ట్రోస్టాటిక్స్ స్టార్ట్ చేసాము. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏం చెప్పాము? ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పాము. ఇన్ దిస్ అంటే విచ్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ ది చార్జెస్ అట్ రెస్ట్ అని చెప్పాము. అంటే మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి వర్డ్లో ప్రతి సెంటెన్స్ కూడా ఉంది ఛార్జ్ 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 ఉంది. ఓకేనా? అందుకే మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? మన యొక్క లెసన్ నేమ్ ఏంటంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఛార్జ్? అసలు ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి? అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మ్యాటర్. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మ్యాటర్ ఆర్ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్. అంటే ఏదైనా ఒక మ్యాటర్ యొక్క ప్రాపర్టీని లేదు అంటే ఒక మ్యాటర్ యొక్క ప్రాపర్టీని మనం ఏం కన్సిడర్ చేయొచ్చు? ఛార్జ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే వాట్ ఈజ్ ఛార్జ్ అంటే ఇట్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఆర్ మ్యాటర్ దట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. Electric and magnetic effect. First of all, what is charge? The charge means in it is the property. It is the property
of a matter. It is the property of a matter and that produces and experiences a electric and magnetic effect. This is called as the charge. అంటే మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే అమ్మ చార్జ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ చార్జ్, అదే తెలుగులో అయితేనేమో విద్యుత్ ఆవేశం అంటాం. ఎలక్ట్రిక్ ఛార్జ్ని తెలుగులో ఏమంటే విద్యుత్ ఆవేశం అంటాం. అంటే ఛార్జ్ అంటే ఏంటంటే సింపుల్గా ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మ్యాటర్ ఆర్ మెటీరియల్ అండ్ దట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్. అంటే మనకి ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలి అన్నా ఆర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఏం కావాలి? ఛార్జ్ కావాలి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలి అన్నా ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఏం కావాలి? మనకి ఛార్జ్ కావాలి. ఏం కావాలి? ఛార్జ్ కావాలి. అందుకే మనం ఏమంటున్నాం, వాట్ ఈజ్ ఛార్జ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మ్యాటర్ ఆర్ మెటీరియల్ అండ్ దట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా ఆర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా ఖచ్చితంగా ఏం కావాలి? ఛార్జ్ కావాలని చెప్తున్నాం మనం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన యొక్క డైలీ లైఫ్లో అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ కన్సిడర్ చేసాము. ఒక బెలూన్ తీసుకొని ఆ బెలూన్ని మన యొక్క హెయిర్తో రబ్ చేసాము. రబ్ చేసేసి ఒక చిన్న స్మాల్ పీస్ ఆఫ్ పేపర్స్ దగ్గర తీసుకొస్తే ఆ స్మాల్ పీసెస్ ఆఫ్ పేపర్స్ ఏమవుతాయి? బెలూన్కి అట్రాక్ట్ అవుతాయి. మన యొక్క డైలీ లైఫ్లో డిస్కస్ చేస్తాం మనం. లేదు అంటే ఒక ప్లాస్టిక్ స్కేల్ తీసుకొని మనకు హెయిర్తో రబ్ చేసి ఓకేనా పేపర్స్ పెడితే ఆ పేపర్ ఏమవుతుంది? అట్రాక్ట్ అవుతాయి. అంటే ఏంటి ఇక్కడ బాడీస్ అనేటువంటివి ఏమవుతుంది? అట్రాక్ట్ అవుతున్నాయి. అంటే బాడీస్ అనేటువంటి ఏమవుతుంది? ఛార్జ్ అవుతుందని చెప్పొచ్చు మనం. ఓకేనా? జనరల్గా ఇది ఛార్జ్ అని చెప్పాము. ఓకేనా? హియర్ దిస్ ఛార్జ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జ్ is denoted by a letter. Electric charge denoted by a letter small q. ఏంటది? స్మాల్ q. అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ని మనం ఏ లెటర్తో డినోట్ చేస్తామంటే స్మాల్ q ఆర్ సింప్లీ క్యాపిటల్ q. అంటే స్మాల్ q అనే లెటర్తోనే డినోట్ చేయొచ్చు, ఆర్ లేదు అంటే క్యాపిటల్ q అనే లెటర్తో కూడా మనం ఛార్జ్ని డినోట్ చేయొచ్చు. అంటే సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాం అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ డినోటెడ్ బై ఏ లెటర్ స్మాల్ q ఆర్ క్యాపిటల్ Q. జనరల్గా టోటల్ ఛార్జ్ అన్నప్పుడు ఎక్కువ శాతం మనం క్యాపిటల్ Q అనే లెటర్ని యూజ్ చేస్తాం. ఓకేనా? జనరల్గా అయితే ఎక్కువ స్మాల్ క్యూని యూజ్ చేస్తాం మనం. స్మాల్ క్యూని యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసి అంటే ఛార్జ్కి యూనిట్స్ వచ్చేసి కూలుంబ్. COULOMB. అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్కి యూనిట్స్ ఏంటన్నా? కూలుంబ్. జనరల్ చేస్తాం మనం క్యాపిటల్ C. అంటే థర్డ్ పాయింట్ మనం ఏం చెప్తున్నాం అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్కి యూనిట్స్ ఏంటి? కూలుంబ్. COULOMB. హియర్ కూలుంబ్ ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్. ఇది శాస్త్రవేత్త పేరు నాన్న. నెక్స్ట్ క్లాస్లో మనం ఆ కూలుంబ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సింపుల్గా ఏంటంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్కి యూనిట్స్ ఏంటి అంటే కూలుంబ్స్. ఏంటది? కూలుంబ్స్.
జనరల్గా క్యాపిటల్ సి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1C అన్నాం అంటే 1 కూలుమ్ అంటే మనకి ఏమి ఇచ్చినట్టు ఛార్జ్ ఇచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ -3C అన్నాం -3C. సి అంటే ఏంటి కూలు అంటే ఏమి ఇచ్చినట్టు మనకి ఛార్జ్ ఇచ్చినట్టు. అంటే ఏంటి ఇక్కడ ఛార్జ్కి ఎలక్ట్రిక్ ఛార్జ్కి యూనిట్స్ ఏంటంటే కూలుమ్స్ అని చెప్తున్నాం మనం. ఎలక్ట్రిక్ ఛార్జెస్కి యూనిట్స్ కూలుమ్ అని చెప్తుందని క్యాపిటల్ సితో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేటువంటి ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏ క్వాంటిటీ స్కేలార్ క్వాంటిటీ. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ క్వాంటిటీ స్కేలార్ క్వాంటిటీ. హియర్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇయర్లో డిస్కస్ చేసాము. ఓకేనా ఏం డిస్కస్ చేసాము ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్ అన్నాం. one is the vector అన్నాం second one is the scalar అన్నాం. So here electric charge is a scalar quantity. What is scalar? Scalar means it has only magnitude. It has only magnitude. There is no direction. It is called as the scalar. అంటే electric charge ఏ క్వాంటిటీ నా scalar quantity. Electric charge ఏ క్వాంటిటీ అంటే scalar quantity. జనరల్గా దిస్ ఇస్ అబౌట్ ది ఎలక్ట్రిక్ ఛార్జ్. అంటే మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే సింపుల్గా ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మ్యాటర్. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మ్యాటర్ ఆర్ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్. ఈ ఛార్జ్ వల్ల మనకి ఏం జరుగుతుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలి అన్నా ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వాలి అన్నా ఖచ్చితంగా ఏం కావాలన్నా ఛార్జ్ కావాలి. అంటే ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అని చెప్పాము ఫస్ట్ పాయింట్. జనరల్గా ఛార్జ్ని ఏ లెటర్తో డివైడ్ చేస్తుంటే ఏం చెప్పాము క్యాపిటల్ క్యూ కానీ ఆర్ స్మాల్ క్యూ కానీ. అంటే మనకి ఎలక్ట్రిసిటీలో ఎక్కడైనా సరే స్మాల్ క్యూ కానీ క్యాపిటల్ క్యూ కానీ కనపడితే వెంబడే మనకి ఏం గుర్తు రావాలి ఎలక్ట్రిక్ ఛార్జ్ గుర్తు రావాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఛార్జ్ ఏ క్వాంటిటీ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఛార్జ్ ఏ క్వాంటిటీనా స్కేలార్ క్వాంటిటీ. తర్వాత ఛార్జ్కి యూనిట్స్ ఏంటి కూలుమ్. ఓకేనా దిస్ ఈజ్ అబౌట్ ది ఎలక్ట్రిక్ ఛార్జ్. దిస్ ఈజ్ అబౌట్ ది ఎలక్ట్రిక్ ఛార్జ్. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఛార్జెస్. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఛార్జెస్. సెకండ్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఛార్జెస్. లేదు అంటే సింపుల్గా టైప్స్ ఆఫ్ ఛార్జెస్. టైప్స్ ఆఫ్ ఛార్జెస్. సెకండ్ వన్ వచ్చేసి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఛార్జెస్. మరి ఈ ఛార్జెస్ అనేటువంటివి ఎన్ని టైప్స్ అయినా ఛార్జెస్ అనేటువంటి ఎన్ని టైప్స్. జనరల్గా ఏంటంటే మనం ఒక 2 బాడీస్ కన్సిడర్ చేసేందున ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈస్ ద 1 బాడీ అండ్ హియర్ దిస్ ఈస్ ద అదర్ బాడీ. 2 బాడీస్ కన్సిడర్ చేసి ఈ 2 బాడీస్ని రబ్ చేశాను. అంటే ఇలా రబ్ చేస్తున్నాను. అంటే 2 బాడీస్ని రబ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఈ బాడీలోకి ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పొచ్చు మనం. ఓకేనా అంటే ఏంటి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల బాడీ అనేది ఏమవుతుంది ఛార్జ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఏవైనా 2 బాడీస్ని రబ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది మనకి ఆ బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఏమవుతుంది ఒక బాడీలో నుంచి ఇంకో బాడీలోకి ఏం ట్రాన్స్ఫర్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పొచ్చు. సింపుల్గా ఒక బాడీ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల. సరే ఇక్కడ మనం ఏమంటున్నాం టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అంటున్నాం. జనరల్గా హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఛార్జెస్. ఆల్రెడీ వీ నో అబౌట్ ది టైప్స్. ఛార్జెస్ టైప్స్ 2 టైప్స్ అని చెప్పొచ్చు. జనరల్గా వన్ ఈజ్ ది పాజిటివ్ ఛార్జ్. సెకండ్ వన్ ఈజ్ ది నెగిటివ్ ఛార్జ్. వన్ ఈజ్ ది పాజిటివ్ ఒక ఛార్జ్ అయినా పాజిటివ్ ఛార్జ్. సెకండ్ వన్ ఈజ్ ది నెగిటివ్ ఛార్జ్. ఒకటేమో పాజిటివ్ ఛార్జ్ ఇంకోటేమో నెగిటివ్ ఛార్జ్. అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అంటే
charges are classified into two types. One is the positive charge, second one is the negative charge. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 గ్లాస్ రాడ్స్ని కన్సిడర్ చేసాము కదా, 2 గ్లాస్ రాడ్స్ని కన్సిడర్ చేసాము. ఆ 2 గ్లాస్ రాడ్స్ని ఒక సిల్క్ క్లాత్తో రబ్ చేశాను. ఓకేనా, 2 గ్లాస్ రాడ్స్ కన్సిడర్ చేసి ఆ 2 గ్లాస్ రాడ్స్ని ఒక సిల్క్ క్లాత్తో రబ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈజ్ ఏ గ్లాస్ రాడ్ అనుకుందాం, ఇది ఒక గ్లాస్ రాడ్ అన్న. ఈ గ్లాస్ రాడ్ని ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈజ్ ఏ సిల్క్ క్లాత్ అనుకున్నాం, దీన్ని ఇలా రబ్ చేశాను. అంటే గ్లాస్ రాడ్ని సిల్క్ క్లాత్తో రబ్ చేశాను. రబ్ చేసేసి ఈ 2 గ్లాస్ రాడ్ని క్లోజ్ టు ఈచ్ అదర్, అంటే ఒకదాని దగ్గర తీసుకొచ్చి అనుకోండి, ఆ రెండు ఏమవుతున్నాయంట, రిపుల్ అవుతున్నాయంట. ఆ రెండు ఏమవుతున్నాయి, రిపుల్ అవుతున్నాయి. ఓకేనా, అంటే ఆ 2 చార్జెస్ అంటే ఏమవుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈజ్ ఏ గ్లాస్ రాడ్, ఇది ఒక గ్లాస్ రాడ్, ఇంకో గ్లాస్ రాడ్ కన్సిడర్ చేశాను. ఈ 2 గ్లాస్ రాడ్ని క్లోజ్ చేసి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇదేమో ఇటువైపు ఇదేమో ఇటువైపు, అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ రిపల్షన్ అనేటువంటి జరుగుతుందని చెప్పచ్చు. అంటే 2 గ్లాస్ రాడ్ని క్లోజ్ టు ఈచ్ అదర్ తీసుకొచ్చినప్పుడు రిపల్ అవుతుంది. అలా కాకుండా ఒక గ్లాస్ రాడ్ని ఒక సిల్క్ క్లాత్ని క్లోజ్ టు ఈచ్ అదర్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుందంట. ఏమవుతుందంట, అట్రాక్ట్ అవుతుందంట. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, లైక్ చార్జెస్ అంటే సేమ్ బాడీస్ ఆర్ ఏం చెప్తున్నా ఇక్కడ, రిపల్ టు ఈచ్ అదర్ అని చెప్తున్నాం. అన్లైక్ బాడీస్ అంటే డిఫరెంట్ బాడీస్ ఆర్ అట్రాక్ట్ టు ఈచ్ అదర్ అని చెప్తున్నాం మనం. అంటే దీని బేస్ అంటే ఇక్కడ ఏం జరిగిందనా, ఒక బాడీ పాజిటివ్ అన్నాను, ఇంకో బాడీ నెగిటివ్ అన్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ రాడ్ని సిల్క్ క్లాత్తో రబ్ చేసినప్పుడు గ్లాస్ రాడ్ ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అని చెప్పాను. సిల్క్ క్లాత్ ఏమని చెప్పాను, నెగిటివ్ ఛార్జ్ అని చెప్పాను. అంటే ఏం జరుగుతుందనా, గ్లాస్ రాడ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ దేని వైపు ట్రాన్స్ఫర్ అయినాయి, సిల్క్ క్లాత్లో ట్రాన్స్ఫర్ అయినాయి. అంటే ఒక బాడీ అనేటువంటిది ఎలక్ట్రాన్స్ని లూజ్ అయితే, అంటే ఒక బాడీ అనేటువంటిది ఎలక్ట్రాన్స్ కనుక కోల్పోతే దెన్ ద బాడీ ఈజ్ సెడ్ టు బి పాజిటివ్ అని చెప్తున్నాం మనం. ఓకేనా, ఎక్కడైనా సరే మనకి పాజిటివ్ బాడీ ఆర్ పాజిటివ్ చార్జ్ అనగానే ఏం గుర్తు రావాలి, ఒక బాడీ అనేటువంటిది ఎలక్ట్రాన్స్ని లూజ్ అయింది. మరి నెగిటివ్ అంటే ఏం జరిగింది, ఒక బాడీ ఎలక్ట్రాన్స్ ఏం చేసింది, గెయిన్ చేసింది. అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ అంటే ఏంటమ్మా, ఒక బాడీ పాజిటివ్ బాడీ ఎప్పుడని చెప్తాం మనం, నెగిటివ్ బాడీ అని ఎప్పుడు చెప్తామంటే ఒక బాడీ కనుక ఎలక్ట్రాన్స్ని లూజ్ అయితేనేమో పాజిటివ్ అని చెప్తాం, ఒక బాడీ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తేనేమో నెగిటివ్ అని చెప్తాం మనం. ఓకేనా, అంటే ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే డూప్లే అనే సైంటిస్ట్, ఎవరు, డూప్లే అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే చార్జెస్ ఆర్ 2 టైప్స్ అని చెప్పాను. డూప్లే అనే సైంటిస్ట్ చార్జెస్ అనేటువంటివి 2 టైప్స్ అని చెప్పాడు జనరల్గా. అయితే నెక్స్ట్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ యొక్క బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే సైంటిస్టు ఏం చేశాడంటే ఆ చార్జెస్కి నేమ్స్ ఇచ్చాడు. డూప్లే అనే సైంటిస్ట్ ఏం చేశాడంటే 2 చార్జెస్ అని చెప్పాడు అంతే. దాని తర్వాత బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ఒక బాడీకి ఏం పెట్టాడు, వన్ ఇస్ ది పాజిటివ్ ఛార్జ్ అంటారు, ఇంకోటేమో నెగిటివ్ ఛార్జ్ అంటారు. అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అని నేమ్స్ ఇచ్చింది ఎవరు, బెంజమిన్ ఫ్రాంక్లిన్. 2 చార్జెస్ అని చెప్పింది ఎవరు, డూప్లే. ఓకేనా, అంటే మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ని టైప్స్ ఆఫ్ చార్జెస్ ఉన్నాయంటే 2 టైప్స్ ఆఫ్ చార్జెస్ అని చెప్పొచ్చు మనం. ఎన్ని టైప్స్ ఆఫ్ చార్జెస్ అంటే 2 టైప్స్ ఆఫ్ చార్జెస్ అని చెప్పొచ్చు. వన్ ఈజ్ ది పాజిటివ్ ఛార్జ్, సెకండ్ వన్ ఈజ్ ది నెగిటివ్ ఛార్జ్. సో నెక్స్ట్ వచ్చేసి అంటే పాజిటివ్ ఛార్జ్ అంటున్నాం, నెగిటివ్ ఛార్జ్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి కాజ్ ఆఫ్ ఏ ఛార్జ్, అసలు రీజన్ ఏంటి ఛార్జ్ పడుతుంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ది కాజ్ ఆఫ్ ఏ ఛార్జ్. Cause of a charge. Next one is the cause of a charge. అంటే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసామన్నా, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటో డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసాము,
టైప్స్ ఆఫ్ ఛార్జెస్ డిస్కస్ చేశాము. థర్డ్ వన్ ఏమంటున్నాం, కాజ్ ఆఫ్ ఏ ఛార్జ్. కాజ్ ఆఫ్ ఏ ఛార్జ్ జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే మెటీరియల్స్, జనరల్గా మనం కనుక అబ్జర్వ్ చేస్తే మెటీరియల్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ యాటమ్స్. మెటీరియల్స్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ యాటమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాటమ్ కన్సిడర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈజ్ ఏ యాటమ్. ఏం కన్సిడర్ చేశాను, మన ఒక యాటమ్ కన్సిడర్ చేశాను. ఈ యాటమ్ యొక్క సెంట్రల్ పార్ట్లో ఉండేదాన్ని ఏమంటాం మనం, హియర్ దిస్ ఈజ్ ద న్యూక్లియస్. హియర్ దిస్ ఈజ్ ద న్యూక్లియస్. ఈ యొక్క యాటమ్ చుట్టూ ఏం రివాల్వ్ అవుతుంది, మన ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఈ యొక్క యాటమ్ చుట్టూ ఏమవుతుంది, రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి వీటి చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అంటే మనం ఒక మెటీరియల్ని కన్సిడర్ చేస్తే, అంటే ఎనీ మెటీరియల్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్ అని చెప్తాం. ఒక యాటమ్ని కన్సిడర్ చేస్తే యాటమ్లో సెంట్రల్ పార్ట్లో ఉండదని ఏమంటాం మనం, న్యూక్లియస్ అంటాం. ఈ యొక్క న్యూక్లియస్ చుట్టూ ఏమి రివాల్వ్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ అనేటువంటివి రివాల్వ్ అవుతుందని చెప్పాం మనం. ఓకేనా? ఎలక్ట్రాన్స్ అనేటువంటివి రివాల్వ్ అవుతుందని చెప్పాం మనం. అయితే హియర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ చార్జ్ ఉంటుందన్నా, న్యూక్లియస్ అన్నాను. వాట్ ఈజ్ న్యూక్లియస్? వాట్ ఈజ్ న్యూక్లియస్? ద సమ్ ఆఫ్ ది ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. అంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ని కలిపి ఏమంటాం మనం, న్యూక్లియస్ అంటాం. అంటే న్యూక్లియస్లో ఏమన్నా మనకి ప్రోటాన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? ప్రోటాన్స్ ఉన్నాయి. ఈ యొక్క ప్రోటాన్ చుట్టూ ఏది రివాల్వ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతున్నాయి. జనరల్గా ప్రోటాన్కి ఏ ఛార్జ్ ఉంటుందనా, ప్రోటాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్. అంటే ఓకే, యాటమ్ని కన్సిడర్ చేస్తే దీంట్లో ప్రోటాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ప్రోటాన్కి ఏ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్. అంటే హియర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుందన్నా, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అకార్డింగ్ టు ఎలక్ట్రిసిటీ ద యాటమ్ ఈజ్ న్యూట్రల్. ద యాటమ్ ఈజ్ న్యూట్రల్. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటమ్మా, ఏదైనా ఒక బాడీ కన్సిడర్ చేస్తే ఆ బాడీలో ఏముంటాయి మనకి, ఎలక్ట్రాన్స్ అంటే ప్లస్ ఛార్జెస్ ఉంటాయి, మైనస్ ఛార్జెస్ ఉంటాయి. అంటే పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి దేంట్లో, బాడీలో. ఓకేనా? అంటే ఏదైనా ఒక బాడీ కన్సిడర్ చేస్తే ఆ బాడీలో మనకి ఏముంటాయి, పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఎలా అంటే ఇలా డిస్కస్ చేసాము మనం. ఓకేనా? ఒక యాటమ్ కన్సిడర్ చేసాము. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎన్ని అయితే ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఏముంటాయి కదా, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, అకార్డింగ్ టు ఎలక్ట్రిసిటీ ద యాటమ్ ఈజ్ న్యూట్రల్ అని మనం డిఫైన్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేస్తామంటే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేయొచ్చు అంటే మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్. నెక్స్ట్ వన్ ఇది మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్. మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ అంటే ఒక బాడీని మనం ఏం చేయాలన్నా, ఛార్జ్ చేయాలి. ఒక బాడీని మనం ఛార్జ్ చేయాలి. ఓకేనా? అంటే ఒక బాడీని మనం ఎలా ఛార్జ్ చేస్తామంటే చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్. మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ అంటే ఏంటంటే ఒక బాడీని మనం ఏం చేయాలి, ఛార్జ్ చేయాలి. ఒక బాడీని మనం ఛార్జ్ చేయాలి. అంటే ఒక బాడీని మనం ఛార్జ్ చేసేటువంటి ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిఫికేషన్ అంటాం. ఏమంటాం? ఎలక్ట్రిఫికేషన్. అంటే వాట్ ఈస్ ఎలక్ట్రిఫికేషన్? ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ఛార్జింగ్ గివెన్ టు ఏ బాడీ. అంటే ఒక బాడీని ఛార్జ్ చేసే ప్రాసెస్ మనం ఏమంటామంటే ఎలక్ట్రిఫికేషన్ అంటాం. జనరల్గా ఇక్కడ మనం ఏమంటున్నాం, మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ అంటే ఒక బాడీని ఏం చేస్తున్నా, ఛార్జింగ్ చేస్తున్నాం. ఎన్ని మెథడ్స్లో ఒక బాడీని మనం ఛార్జ్ చేయొచ్చు అంటే
three methods. One is the friction by method of friction. Second one is the conduction by conduction. Third one is the induction. అంటే ఒక బాడీని మనం ఏం చేయొచ్చునా ఛార్జ్ చేయొచ్చు. ఒక బాడీని ఎన్ని మెథడ్లో మనం ఛార్జ్ చేస్తామంటే 3 మెథడ్స్ అని చెప్తున్నాం. వన్ ఈజ్ ది ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ అంటే రబ్బింగ్. థర్డ్ వన్ ఈజ్ ది ఛార్జింగ్ బై కండక్షన్ అంటే టచ్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ బై ఇండక్షన్ అంటే వితౌట్ టచ్ అని చెప్పొచ్చు. అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే ఒక బాడీని అంటే ఏదైనా ఒక వస్తువుని మనం ఏం చేయాలి ఛార్జ్ చేయాలి. అంటే ఒక బాడీని మనం 3 మెథడ్స్లో ఛార్జ్ చేయొచ్చున. ఫస్ట్ వన్ ఈజ్ ది ఛార్జింగ్ బై ఫ్రిక్షన్. ఎలా రబ్ అంటే రబ్ చేయడం ద్వారా చేయొచ్చున. సెకండ్ వన్ ఈజ్ ది ఛార్జింగ్ బై కండక్షన్ అంటే టచ్. నెక్స్ట్ ఛార్జింగ్ బై ఇండక్షన్ అంటే వితౌట్ టచ్. అంటే ఈ 3 మెథడ్స్ యూజ్ చేసేసి ఒక బాడీని ఏం చేయొచ్చు మనం ఛార్జింగ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఏమంటున్నాం మనం ఛార్జింగ్ బై ఫ్రిక్షన్ రబ్బింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బాడీస్ కన్సిడర్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇందా డిస్కస్ చేసాము. 2 బాడీస్ మనం ఏం చేస్తున్నాం రబ్ చేస్తున్నాం. 2 బాడీస్ని రబ్ చేసినప్పుడు ఏమవుతుందనా ఈ బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఈ బాడీలోకి ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుందనా బాడీ ఏమవుతుంది ఛార్జ్ అవుతుంది. అంటే ఇందా ఎగ్జాంపుల్ చెప్పాము. ఒక గ్లాస్ రాడ్ని ఒక సిల్క్ క్లాత్తో రబ్ చేసినప్పుడు ఏమవుతుందనా గ్లాస్ రాడ్ బికమ్స్ ఏ పాజిటివ్ ఛార్జ్ అన్నాం అండ్ సిల్క్ క్లాత్ బికమ్స్ ఏ నెగిటివ్ ఛార్జ్ అన్నాం. ఎప్పుడు జరిగింది 2 బాడీస్ని రబ్ చేసినప్పుడు. అంటే 2 బాడీస్ని రబ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అంటే ఒక బాడీ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే ఒక బాడీ ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే ఇంకో బాడీ ఈ లూజ్ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది గెయిన్ చేస్తుంది చెప్పాము. అంటే ఒక బాడీ ఎలక్ట్రాన్స్ లూజ్ అయిందంటే దెన్ ద బాడీ సెట్ విన్ పాజిటివ్. ఒక బాడీ ఎలక్ట్రాన్ గెయిన్ చేసిందంటే దెన్ ద బాడీ సెట్ విన్ నెగిటివ్ అని చెప్పాము మనం. అంటే సింపుల్గా ఏంటంటే 2 బాడీస్ మనం రబ్ చేయడం ద్వారా ఛార్జింగ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏమంటున్నాం ఛార్జింగ్ బై కండక్షన్ అంటే టచ్ అంటే విత్ కాంటాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛార్జ్ బాడీ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దిస్ ఈజ్ ఏ ఛార్జ్ బాడీ. ఇది ఒక ఛార్జ్ బాడీ అంటే ప్లస్. ఇది ఒక ఛార్జ్ బాడీ. ఈ ఛార్జ్ బాడీకి ఏం చేస్తాను నేను ఇంకొక అన్ఛార్జ్ బాడీ కన్సిడర్ చేస్తాను. ఇదేంటిది అన్ఛార్జ్డ్ బాడీ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఒక